హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి సాటర్డే ఆఫ్టర్నూన్ నుంచి నైట్ వరకు తీసిన వ్లాగ్ అండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తుండండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. ఇంకా హాలిడేస్ అంటే మాకు మామూలే అనమాట. టిఫిన్తో పని ఉండదు. టిఫిన్ లంచ్ అన్నీ ఒకేసారి. మా పిల్లలు లేవటమే లేటుగా లేచారు. ఇంకా ఫ్రెష్ అయితే ఒకేసారి అన్నం పెట్టేసి అనమాట. మా బాబు నన్ను వీడియో తీయొద్దు అంటాడు. వీడియో తీసే టైంకి వాడే ఎదురొస్తాడు. ఇప్పుడు దగ్గరకు వచ్చి నీకన్నా నేనే హైట్ ఉన్నానమ్మా అంటున్నాడు. 1 మంత్ సమ్మర్ హాలిడేస్ కోసం 11 మంత్స్ ఎదురు చూస్తారు పిల్లలు. ఆ 1 మంత్ హాలిడేస్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ 1 మంత్ సరిపడా వర్క్స్ ఇస్తారనమాట. ఇప్పుడు మా వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్లు చాలా ఇచ్చారు. ఇప్పుడు అవి రాయడానికే కూర్చున్నారు. వీళ్ళైతే తినేశారు. రాద్దామని కూర్చొని బుక్స్ ఓపెన్ చేయకుండా టేబుల్ మీద ఏదో చేస్తున్నారు అక్క చెల్లెలు. చెరువు పెన్సిల్ తీసుకొని ఇంకా మీ వర్క్స్ చేసుకొని నాకు వంటగదిలో పని ఉందని నేనైతే వంటగదిలోకి వచ్చాను అనమాట. మార్నింగ్ బెండకాయ పులుసు అయితే వండటం జరిగింది. ఇది కొంచెం ఉంది, టిఫిన్ వేయలేదు కదా, అందరం అన్నమే తిన్నాము, అందుకని కర్రీ అయితే కొంచెం ఉంది. మళ్ళీ ఈవినింగ్ లోపు పిల్లలు అన్నం అని అడిగితే కర్రీ లేదు కదా అని ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను. కొంచెం గోంగూర ఉంది, అది ముందుగానే కడిగి ఇలా బాక్స్లో పెట్టుకున్నాను. ఈలోపు మెత్తళ్ళు అయితే కలిపి పెట్టేశాను అనమాట. ఎప్పుడైతే వేయించి వండుతాను, గోంగూర కూడా విడిగా ఉడకపెట్టి రుబ్బి వేస్తాను. ఇది కొంచెం ఉందిలే అని ఇలా సన్నగా కట్ చేస్తున్నాను, అదే ఉడికిపోయిద్దిలే అని. వీళ్ళ నాన్న కూడా మార్నింగ్ బయట టిఫిన్ చేసి షాప్కి అయితే పెందరాడు వెళ్ళిపోయాడు. వీలుగుంటే మధ్యాహ్నం లంచ్కి వస్తానని చెప్పాడు అనమాట. ఈయన వచ్చే లోపల ఈ కర్రీ చేయాలి, కర్రీ సరిపోదని ఇప్పుడైతే ఫాస్ట్గా కర్రీ అయితే చేస్తున్నాను. ఇదైతే ఉడికిపోయింది మెత్తల్లో. గోంగూర వేస్తే అది త్వరగానే మగ్గిపోయింది కదా అని ఇలా కట్ చేసి వేస్తున్నాను. సమ్మర్లో వంటగదిలో ఉండి వంట చేయాలంటే మామూలు విషయం కాదు. అంతా ఒక్కపోత వేడి గాలి వేడిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నేనైతే సిమ్లో కూడా పెట్టలేదు, హైలో పెట్టేసి ఫాస్ట్గా అక్కడే ఉండి ఇలా అది ఉడికిపోయే వరకు తిప్పుతానే ఉన్నాను. గోంగూర త్వరగానే ఇంకా మగ్గిపోయింది, ఆల్రెడీ కర్రీ ఉడికిపోయింది కాబట్టి. ఇది రెడీ అయ్యే లోపల వీళ్ళ నాన్న కూడా వచ్చేసాడు. ఇంకా ఉప్పు చూసి ఉప్పు కూడా వేసి వాళ్ళ నాన్నకైతే అన్నం పెట్టాను. పిల్లలైతే వర్కులు రాస్తానన్నారు. ఇక ఆల్రెడీ లేటుగా లేసారు కాబట్టి ఇక మధ్యాహ్నం పడుకోరు. ఇంకా మా పాప ఏమో నానొచ్చాడు అన్నం పెట్టని వచ్చింది. ఇంకా అన్నం పెట్టి తనకి ఇచ్చాను, తను తీసుకెళ్ళింది. తర్వాత నేను కూడా అన్నం పెట్టుకొని తినేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. పిల్లలు హోంవర్క్స్ రాసుకుంటే వాళ్ళ దగ్గరే కూర్చున్నాను. ఈవినింగ్ ఇప్పుడు 6 అవుతుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుందాం, నెక్స్ట్ డే సండే కదా అని ఇప్పుడు అవైతే అల్లం కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు అయితే తొక్కు తీసుకుంటున్నాను. లాస్ట్ వీకే పట్టుకొని ఉంచుకుందాం అనుకున్నాను. ఇంకా అలాగే పెండింగ్ పడిపోయింది. అది మా పాప ఫీవర్ రావటం నాకు బాగోపోవటం వల్ల నేను అది పెండింగ్లో పెట్టి అలాగే ఉంచాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు కొంచెం పసుపు వేసి ఒక నిమ్మకాయ పిండుకుంటే కలర్ మారకుండా ఉండిద్ది. నా దగ్గర అయితే నిమ్మకాయ లేదు, నేను మామూలుగానే పట్టుకుంటున్నాను. పసుపు అయితే వేస్తాను. ఎప్పుడు తేగానే ముందు పట్టుకుంటాను అనమాట. ఈసారి కొంచెం లేట్ అయ్యింది. అల్లం పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వెంటనే బాక్స్లో పెట్టుకోకుండా పక్కన పెట్టించాను. ఎందుకంటే మిక్సీ తిరిగేటప్పుడు హీట్ ఎక్కిద్ది కదా, ఆ వేడిది మళ్ళీ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకని కాసేపు ఆరినాక పెట్టొచ్చు అని పక్కన పెట్టాను. ఇంకా షింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి కడిగే లోపల అన్నం కూడా ఉడికిద్దని ముందుగా అయితే బియ్యం కడిగి పెట్టాను. ఈ అయ్యే లోపల అన్నం కూడా ఉడికిపోయిద్ది. పిల్లలు ఆకలంటే వెంటనే అన్నం పెట్టచ్చు. ఏ పని అయినా తప్పిద్ది కానీ ఈ గిన్నెలు కడిగే పని మాత్రం తప్పదు, ఎప్పుడు షింక్లో ఉంటానే ఉంటాయి. అప్పటికి మా పిల్లలు తిన్నట్టు కడుగుతూనే ఉంటారు, అయినా ఏదో ఒకటి అందులో ఉంటానే ఉంటుంది. కొన్ని ఉన్నాయి కదా, ఇది అయిపోతలేని ముందైతే ఈ పని చేసేసాను అనమాట. ఈరోజు మా పాప ఊరు వెళ్ళటానికి ప్రిపరేషన్ చేసుకుంటుంది అనమాట. ఈరోజు వెళ్ళి రేపు ఈవినింగ్కి వచ్చేస్తానమ్మా అంది. వాళ్ళ నాన్న కూడా పర్మిషన్ అడిగింది. సరే వెళ్ళమన్నాడు వాళ్ళ నాన్న, నేనే దించుతాలే అన్నాడు. ఈలోపు తనైతే రెడీ అవుతుంది. ఈలోపు నా పని కూడా అయిపోయింది. ఇంకా గిన్నెలు అయితే పక్కన పెట్టేసాను. అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం ఉడకగానే మా పాపకైతే అన్నం పెట్టించేసాను. తను తింది. ఈలోపు వాళ్ళ నాన్న వచ్చాడు, ఊరు కూడా వెళ్ళిపోయింది. ఇది నైట్ అనమాట, 8:30, 9 అవుతుంది. ఇంకా మా బాబుకి అన్నం పెట్టినా అంటే ఆ కూర వద్దమ్మా నాకు అన్నాడు. సరే నేను ఇన్స్టెంట్గా ఒక రెసిపీ చేసుకుంటున్నాను, నీకు కూడా కావాలంటే ఏంటన్నాడు. నేను చూసిన వీడియో అయితే వాడికి చూపించాను. ఏం లేదు, ఆయిల్లో కొంచెం ఫ్రెష్గా పట్టే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేయించి ఉప్పు కారం వేసి రైస్ కలిపేసుకోవటమే, స్పైసీగా ఉంటుంది అన్నాను. సరే చేయమా అన్నాడు చూసి. అదే ఇప్పుడు చేస్తున్నాను. ఆల్రెడీ కళాయి పెట్టేసి ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయిస్తున్నాను. అది వేగేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది. దానిలోనే ఉప్పు కారం కూడా వేసి బాగా వేయించి ఇంకా రైస్ కలుపుకోవటం అనమాట. కానీ అలా కాకుండా నేను ఎగ్ కూడా వేద్దాము, ఎగ్ వేస్తే ఇంకా ఇంట్రెస్ట్ తింటాడు మా పిల్లడు అని 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఆ ఎగ్ కడిగి ముందు పక్కన పెట్టుకున్నాను అనమాట. అవి కూడా ఇప్పుడు దీనిలో వేస్తున్నాను.
ఆల్రెడీ ఉప్పు కారం వేసేసాను కదా, అవి కూడా బాగా వేగినాయి. ఎగ్ కూడా పచ్చివాసన పోయి బాగా వేగే వరకు ఇంకా మొత్తం ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకున్నాను. ఇదిగండి చూడగానే ఇలా ఉంది, ఇంకా పొరుట్లాగానే ఉంది, ఉల్లిపాయలే వేయలేదు. ఇలా ఉల్లిపాయలు వేయకుండా చేస్తే ఇష్టం అనమాట మా వాడికి పొరుటు. ఒక్కోసారి తనే ఇన్స్టెంట్గా కూడా వేసుకుంటాడు, ఎప్పుడన్నా నేను వేసేసుకుంటాలేమ్మా పొరుటు అంటాడు. ఇంకా అన్నం అయితే కలిపేసాను. మా బాబు అయితే అన్నం తింటాక రమ్మంటే వచ్చాడు, ప్లేట్ అది కడుగుతున్నాడు. కడిగిన ప్లేట్లైనా మళ్ళీ కడుగుతాడు అనమాట. ఇప్పుడైతే అన్నం పెట్టించే తనతో పాటు నేను కూడా పెట్టేసుకున్నాను. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళాడు కదా, ఇంకా నైట్ వచ్చినాక తింటాడులే అని మేమైతే తినేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే చాలా బాగా వచ్చింది, స్పైసీగా ఉంది, నోటికైతే చాలా బాగుంది. ఎప్పుడన్నా జలుబు చేసినా జ్వరం వచ్చినా ఇలాంటిది తింటే నోటికైతే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. మా బాబుని అడిగాను ఎలా ఉందంటే వాడికి కూడా నచ్చింది. ఈసారి వాడు ట్రై చేస్తాడంట.